श्री परंज्योति श्री भगवती समेत श्री भगवते नमः। ओम श्री सर्वदेव श्री परंज्योति श्री भगवती समेत श्री भगवते नमः। ओम त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव, त्वमेव सर्वं मम देव देव, त्वमेव सर्वं मम देव देव। ओम परंज्योति 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 हरे हरे, 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 परंज्योति हरे हरे, ज्योति ज्योति हरे हरे। శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ దివ్య చైతన్యాన్ని 21 ఐశ్వర్యాలుగా పొందే పవిత్ర హోమం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ సహస్రనామ హోమం. సత్యలోకంలో సమావేశమైనప్పుడు చైతన్యం ప్రేమ యొక్క అంతిమ వాస్తవికతను పూర్తీభవించిన దివ్యమైన తల్లి మరియు తండ్రి అయిన శ్రీ అమ్మా భగవాన్ యొక్క ఆశీర్వాదాలను మీరు ఐశ్వర్యం రూపంలో పొందబోతున్నారు. ఈ హోమం ద్వారా మీ కృతజ్ఞతలు దైవీక శక్తులకు శరణాగతి చేస్తాము. వారి అనుగ్రహాన్ని మీ జీవితంలో మార్గదర్శకత్వాన్ని కోరుకుంటాము. సహస్రనామం శ్రీ అమ్మా భగవానుల 1000 నామాలు పవిత్రత మరియు భక్తితో పఠించబడతాయి. ప్రేమ, కరుణ మరియు జ్ఞానం యొక్క దైవిక శక్తులను ప్రేరేపిస్తాయి. పవిత్రమైన అగ్ని ప్రజ్వలితమవుతున్నప్పుడు మన ప్రార్థనలు, సంకల్పాలను స్మరిస్తాం. మన హృదయాలను, మనస్సులను శుద్ధి చేయడానికి దైవిక సంకల్పంతో మనల్ని మనం సమలేఖనం చేసుకుంటూ ప్రార్థిస్తాం. ఈ హోమం ద్వారా శ్రీ అమ్మా భగవాన్ యొక్క దైవిక శక్తులతో అనుసంధానించబడి వారి పరివర్తన శక్తిని మన జీవితంలో ఉనికిని అనుభవిస్తాము. మన హృదయాలను, ఆత్మలను దైవానికి సమర్పించి వినయం, కృతజ్ఞతతో వారి ఆశీర్వాదాలను అందుకుంటాం. శ్రీ అమ్మా భగవాన్ యొక్క దివ్య శక్తులు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి. మన నిజమైన స్వభావం యొక్క అంతిమ సాక్షాత్కారానికి, అనంతమైన మరియు శాశ్వతమైన ప్రేమ జాగృతికి దారితీస్తాయి. సత్యలోకంలో హోమం జూన్ 24న బుధవారం కృష్ణా మరియు గుంటూరు జిల్లా భక్తులకు. ఆన్లైన్ హోమం జూన్ 30న. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ హోమానికి శ్రీ కల్కి ఈవెంట్స్ ద్వారా నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు సేవకులను లేదా కేంద్రాలను కానీ సంప్రదించండి. ఇప్పుడు మనము
డైమండ్ పర్మనెంట్ మెంబర్స్, గోల్డెన్ పర్మనెంట్ మెంబర్స్ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాము. ఎవరైనా మీరు కూడా అలాగ అవ్వాలంటే మనసులో దండం పెట్టుకోండి, మొక్కుకోండి. డైమండ్ పర్మనెంట్ మెంబర్స్ ఉషా గారు, శ్రీమతి శ్రీ స్వరూప శ్రీనివాస్ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ రాధికా శివప్రసాద్ గారు తెనాలి, శ్రీ పద్మజ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ అరుణ నాగేశ్వరరావు గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సుస్మిత సాహిత్ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ రంజని భాస్కర్ కిరణ్ గారు విజయవాడ, శ్రీ రాములమ్మ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సుబ్బలక్ష్మి రవీంద్ర గారు బెంగుళూరు, శ్రీమతి శ్రీ వరలక్ష్మి బాలచెన్నయ్య గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సుధా నీలేష్ గారు అమెరికా, శ్రీమతి కమలా గారు విజయవాడ, శ్రీమతి శ్రీ రాజామణి సత్యనగేష్ గారు హైదరాబాద్, శ్రీమతి శ్రీ స్వప్న శంతన్ గారు అమెరికా, శ్రీమతి శ్రీ విజయలక్ష్మి వెంకటేశ్వరరావు గారు పామర్రు, శ్రీమతి శ్యామల గారు విజయవాడ, శ్రీమతి భారతీ లక్ష్మి గారు తెనాలి, శ్రీమతి శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మణరావు గారు విజయవాడ, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి వెంకటేశ్వరరావు గారు విజయవాడ, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి ఉదయ్ శంకర్ గారు తెనాలి. గోల్డెన్ పర్మనెంట్ మెంబర్స్ శ్రీమతి శ్రీ అనుష శరత్ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ అంజనాదేవి భాగ్యరావు గారు విజయవాడ, శ్రీమతి అన్నపూర్ణ గారు, శ్రీమతి శ్రీ లక్ష్మీ తాయారు అనిల్ గారు పెనుగంచిప్రోలు, శ్రీమతి శ్రీ శ్రీలక్ష్మి వెంకటరెడ్డి గారు తాతిరెడ్డిపాలెం, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి బసవేశ్వరరావు గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సునీత రాధాకృష్ణరాజు గారు విజయవాడ, శ్రీమతి శ్రీ రమ్యప్రకాష్ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ పద్మా వినయ్ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ మీనాక్షి సన్యాసి అవతార్ గారు విజయవాడ, శ్రీమతి గీతాంజలి గారు తెనాలి, శ్రీమతి మాణిక్యాంబ గారు విజయవాడ. సహస్రనామ ఫ్యామిలీ హోమ శ్రీమతి అండ్ శ్రీ మహాలక్ష్మి శ్రీనివాస్ గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ సంధ్యారాణి ఫణి గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాధా ఓంకార్ గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శారదా నాగేశ్వర గారు విజయవాడ, శ్రీమతి పద్మిని గారు, శ్రీమతి అండ్ శ్రీ ప్రవీణ వంశీ గారు శ్రీ సాయి గారు హైదరాబాద్, శ్రీమతి అండ్ శ్రీ జ్యోతినారాయణమూర్తి గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ విజయలక్ష్మి బచ్చిప్రసాద్ గారు తెనాలి, శ్రీ అంకమ్మరావు శ్రీ కోటేశ్వరరావు గారు గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీకాంతమ్మ కోదండరామ గారు గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ వెంకటరత్నం పిచ్చయ్య గారు గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ రూపాంబిక రమేష్ గారు గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సంతోషి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్, శ్రీ నాగరాజు గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శివమ్మ రామకృష్ణ గారు ఉయ్యూరు, శ్రీమతి అండ్ శ్రీ మల్లేశ్వరి రామరెడ్డి గారు నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ శారదా బాలాజీ గారు విజయవాడ, శ్రీ విజయదుర్గ గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ బేబీరాణి మధుసూదన్ గారు మంగళగిరి, శ్రీ శేషగిరిరావు గారు శ్రీ గురునాథరావు గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ వాసవి సాంబశివరావు గారు నర్సరావుపేట. జై బోలో డిపిఎం కుటుంబాలకి, జీపీఎం కుటుంబాలకి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించిన అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతి కల్కి की जय. जय बोलो हमारे प्यारे प्यारे अम्मा भगवान की जय. जय बोलो. కుటుంబ హోమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహాన్ని ప్రసాదించిన అనుగ్రహ ప్రదాత, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవానికి జై. జై బోలో. ఆఫ్లైన్లో ఆన్లైన్లో అటెండ్ అవుతున్న భక్తులకి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించిన అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతి కల్కి జై. జై బోలో హమారే ప్యారే ప్యారే అమ్మా భగవానికి జై. అందరికీ నమస్తే. అమ్మా భగవాన్ శరణం.
నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే పరంజిత అమ్మ నమస్తే అమ్మ భగవాన్ భగవాన్ శరణం శరణం. దాసాజీ. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నమస్తే సాయి పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. అమ్మ భగవాన్ నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే పరంజిత అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ అచ్యుతాజీ పరంజ్యోతి నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మా. సో ఇప్పుడు హోమాలు ఎవరు పలుకుతారో పలకండి. అమ్మ భగవాన్ శరణం. వచ్చా దాసాజీ. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ దాసాజీ నేను పలుకుతాను దాసాజీ. నమస్తే దాసాజీ. నమస్తే దాసాజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మ దాసుజీ. నమస్తే దాసుజీ. నమస్తే అమ్మా. ఈ సహస్రనామ హోమం దాసుజీ మా చిన్న కోడలు ఎన్నో ప్రయత్నాలు చేసింది దాసు జాబ్ కోసం. హోమం కడతానమ్మా నేను, హోమంలో ప్రేయర్ చేయమని చెప్పింది దాసుజీ. సరే హోమం కడతాను, ప్రేయర్ చేయండి అత్తయ్య అని చెప్పింది. ఈ హోమం అయ్యాక 10 రోజులకి జాబ్ వచ్చింది దాసుజీ. జై బోలో ప్రతాప శ్రీ జై. చాలా ఆనందపడింది దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ అమ్మ భగవాన్ కూడా అనంత కోటి కృతజ్ఞతలు దాసాజీ. ఇంకెవరైనా ముగ్గురు నలుగురు పలకాలి. నమస్తే దాసాజీ. నేను చెప్పనా దాసాజీ? దాసాజీ చెప్పండి అమ్మా. నేను మచిలీపట్నం నుంచి మాధవినండి. నేను కిందటిసారి సహస్రనామ హోమానికి మా అమ్మాయికి మ్యాచెస్ స్టార్ట్ చేసాం చూడటం అనేది చెప్పి భగవాన్కి చూస్తున్నా, భగవాన్ చూడటం మొదలు పెడుతున్నాను, అతి శీఘ్రంగా మంచిది మీరు చూపించాలి అని చెప్పేసి సహస్రనామ హోమంలో పార్టిసిపేట్ చేసాము. చూసుకుని వచ్చినటువంటి 1 monthకే వాళ్ళు జూలైలో వచ్చి చూసుకొని పట్టుబట్టి వాళ్ళు చేంజ్ చేశారండి. మ్యారేజ్ సెటిల్ అయింది. ఆగస్టులో ఎంగేజ్మెంట్, అక్టోబర్లో మ్యారేజ్ అయిపోయిందండి. అది అత్యంత అద్భుతంగా నేనైతే అంతలాగా చేసేదాన్ని కదేమో, అంతలాగా అంత అద్భుతంగా అంత వైభవంగా చేయించారండి. అమ్మ భగవాన్కి కోటి కోటి కృతజ్ఞతలు. చాలా మంచి సంబంధం, అది కూడా చాలా అద్భుతంగా చేయించారండి. వెరీ గుడ్. కోటి కోటి కృతజ్ఞతలు దాసాజీ. మీకు అమ్మా భగవానికి కూడా కోటి కోటి కృతజ్ఞతలు. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. నెక్స్ట్ అమ్మా. నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మా. మేము సహస్రనామ హోమాకి ముందు నేను భగవాన్కి దండం పెట్టుకున్నాను అసలు. మా ఇంట్లో అసలు గర్ల్ చైల్డ్ లేదు, నా తరఫున కానీ రంగరాజు గారి తరఫున కానీ. అలా దండం పెట్టుకుని భగవాన్ నాకు అమ్మే పుట్టాలనుకున్నాను, భగవాన్ మాకు మనవరాలుగా. భగవాన్ అలాగే ఇచ్చి మనవరాలను ఇచ్చి నన్ను బ్లెస్ చేశారు దాసాజీ ఈ హోమాకి ముందు. ఇప్పుడు హోమాలో అటెండ్ అవుతాను. అది మా సహస్రనామ హోమానికి ముందు నేను అనుకున్నాను, అది అలాగే జరిగింది. వెరీ గుడ్. జై బోలో అనుగ్రహ ప్రదాత ఇచ్చా ప్రదాత శ్రీ పరం జ్యోతి కల్కి భగవతి భగవానికి జై.
సంతోషం. మీకు ఆడపిల్లలు లేని లోటు తీర్చేశారనమాట అమ్మ భగవాన్. ఎస్ దాసాజీ, ఎస్. సంతోషం. నెక్స్ట్ అమ్మా. దాసాజీ నమస్తే దాసాజీ. నమస్తే. నా పేరు పద్మప్రియ దాసాజీ. జ్యోతి గారి టీం నుంచి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను దాసాజీ. నేను ఈ ధర్మాలకు వచ్చి అతి కొద్ది కాలమే దాసాజీ, కానీ నాకు భగవాన్ నా చేయి పట్టుకుని నాకు చాలా సహాయం చేశారు దాసాజీ. నేను మా నాన్నగారిని 40 years తర్వాత చూసాను దాసాజీ. నవగ్రహ హోమం అప్పుడు నాకు పితృ ఆగ్రహం రోజు నేను చాలా బాధపడ్డాను. మా నాన్న ప్రేమను ఎప్పుడు పొందలేదు లేదు అనేది. నాకు సడన్ గా ఒక రోజు నా దగ్గరికి వచ్చి మాట్లాడతాం, ఈ రోజు నాకు రోజు ఫోన్ చేసి మాట్లాడతాం నాకు భగవాన్ ఇచ్చిన అనుగ్రహం దాసాజీ. అలాగే నేను ఎప్పటి నుంచో ఇల్లు అమ్ముకోవాలనుకున్నాను దాసాజీ. అది కూడా సేల్ చేసుకుని వేరే ల్యాండ్ కూడా కొనుక్కున్నాను దాసాజీ. నాకు భగవాన్ చేపట్టుకొని చాలా ముందుకెళ్తూ నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దాసాజీ. నాకు సేవకు కూడా నేను జ్యోతమ్మతో చెప్పాను సేవకు కూడా వస్తానని. నాకు మీరు చెప్పే ప్రతి ఒక్క సెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది దాసాజీ. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది నాకు చాలా మంచి జరుగుతుంది దాసాజీ. అమ్మ భగవాన్కి కోటి కోటి కృతజ్ఞతలు దాసాజీ. చాలా సంతోషం అమ్మా. నమస్తే అమ్మ భగవాన్ శరణం. సంతోష్ మాట్లాడుతున్నాము. అమ్మా రోహిత్ మాట్లాడతాడు. నమస్తే దాసాజీ. నమస్తే అమ్మ రోహిత్. భగవాన్ శరణం. అమ్మా భగవాన్ శరణం. నీకెంత అద్భుతం అమ్మా భగవాన్ చేశారు. అవును దాసాజీ, దాని గురించి చెప్దామని. చెప్పు. అంటే మొన్న యూత్ ప్రోగ్రామ్ అయినా నెక్స్ట్ డే రిటర్న్ కోసం వస్తున్నాను. అప్పుడు బస్సులో దిగేటప్పుడు ఎక్కేటప్పుడు తెలియదు దాసాజీ, నా లాకెట్ చైన్లోంచి గోల్డ్ లాకెట్ కింద పడిపోయింది. అప్పుడు మా దాంట్లోనే ఎవరో ఒక యూత్ ప్రోగ్రామ్కి వచ్చిన ఒక అన్న నాకు హెల్ప్ చేశాడు దాసాజీ. ఆ యూత్ లాకెట్ తీసుకొని నేను రాగానే చాలా ఏడ్చాను, ఇంకా చాలా భయపడ్డాను కూడా. భగవాన్ చాలా కోరుకున్నాను ఏదో ఒకటి చేసి దొరికి భగవాన్ ప్లీజ్ ప్లీజ్ అని. అలా దొరికింది దాసాజీ. థ్యాంక్ యూ సో మచ్ దాసాజీ. థ్యాంక్ యూ అమ్మా భగవాన్ శరణం. వెరీ గుడ్ అమ్మా. సో నీకోసం అమ్మా భగవాన్ అంత మిరకిల్ చేసేసారు. ఫస్ట్ మిరకిల్ నీకు? లేదు దాసాజీ, ఇది చాలా చాలా జరిగాయి. ఓ చాలా జరిగాయి. ఇది వండర్ఫుల్ గా జరిగింది. ఎక్కడో జడ్జి నుండి నీకు వచ్చేసింది చూసావా. అవును దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. నీదే ఎంత షాక్ అయిపోయాను. మేము ఎతికాము రోహిత్ ఎవరు రోహిత్. సంతోషం. వెరీ గుడ్. సువర్ణ ప్రాప్తి అన్నమాట హోమాలో. కోర్స్ మిరకిల్ జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు మనము ఇంకెవరైనా అద్భుతం చెప్తారమ్మా? స్టార్ట్ చేసేస్తాం. 5 minutes ఎక్స్పీరియన్స్ షేరింగ్ టైం. దాసాజీ నమస్తే దాసాజీ. నమస్తే అమ్మా. నేను హోమాకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము బజార్కి వెళ్తున్నాం దాసాజీ. బజార్కి వెళ్ళి రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చింది. అది అనుకోకుండా ఆటో వచ్చి గుద్దేసింది. ఆటో వచ్చి గుద్దేసరికి నేను లేచాను, కానీ నడలేపేసి ఆటో ఇటు కాలు మీదకి వచ్చేసింది పాదం దగ్గర. అది తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి ఏం లేదు మంచి లైట్ గా క్రాక్ వచ్చిందని చెప్పేసి కట్టు కట్టారండి. ఆ తర్వాత మరుసటి రోజు అలా నిద్రపోతుంటాయి, పాదం బెల తిప్పినట్టు వచ్చేసి బాగా నొప్పి వచ్చేసి లేచాను. చుట్టూ చూస్తే ఎవరు లేరు, అంటే ఇంట్లోనే. ఆ తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకు పడుకుంటే నా పాదం ఎవరు తిప్పారని ఆలోచిస్తూ పడుకుంటే భగవాన్ చూపించారండి. అసలుకి ఆ భగవాన్ పాదం ఆ కాలేమో ఒక చెయ్యేమో పాదం దగ్గర పట్టుకున్నారు, ఒక చెయ్యేమో మోకాల దగ్గర పెట్టుకొని పాదాన్ని సరిచేశారండి. ఇంత అద్భుతం చేసిన ఇంకా తర్వాత నేను 2 నెలలుగా చక్కగా నడుస్తున్నాను, ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు అడుగు అడుగున గైడెన్స్ ఇస్తున్నారండి. నువ్వు ఎలా లెగవాలి అంటే 2 నెలల దాకా అసలు లెగవద్దన్నారు. నువ్వు ఎలా లెగవాలి, ఎలా వీల్ చైర్లో కూర్చోవాలి, ఎలా నడవాలి అని చెప్పేసి అన్ని ప్రతిదీ గైడెన్స్ ఇచ్చారండి దాసాజీ గారు. ఇంత అద్భుతాన్ని ప్రసాదించిన అమ్మా భగవానికి అంత కోటి ధన్యవాదాలండి. ఓకే. నమస్తే దాసాజీ. నమస్తే నా పేరు అమ్మా. గన్నవరం. చెప్పండి. నేను హోమానికి రావాలనుకున్నప్పుడు
మా ఆయన గారికి కళ్ళు కనిపించాయి కావు, నాకేమో మా కాళ్ళు నొప్పులు, ఏమి అవేది లేని రోజులు. నాకు ఎట్లా బతుకుదేరు ఒక దారి చూపిస్తా భగవాన్ అని పెడుతుంటే ఎక్కడి నుంచో ఒకటి స్థలం కావాలని వచ్చారు. ఆ స్థలం మాకు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం టవర్కి ఇస్తే 5,000 రూపాయలు ఇస్తాం నెలకి అని చెప్పి 5,000కి దానికి ఆ స్థలం ఇచ్చేసాం. 15 సంవత్సరాలు బాండ్ రాసుకుని అడ్వాన్స్ గా 4,000 ఇచ్చారు. భగవంతుడు అనుగ్రహంతో నాకు మోకాళ్ళకి గద్దె రామ్మోహన్ గారు అని ఆయన ఫంక్షన్ లో కలిసి అమ్మా ఇట్లా తిరగలేకపోతున్నావేంటి, ఆయన వస్తే అందరు లేచి నిలబడ్డారు, నేను నిలబడలేకపోయాను. నిలబడలేక నాకు దుఃఖం వచ్చేసి ఆయనే దగ్గరికి వచ్చి అమ్మా ఇట్లా అయిపోయామ్మా, కన్న చిన్నదానివి ఇట్లా అయిపోయావు ఏంటని భుజం మీద చేస్తే నాకు ఏడుపు వచ్చేసింది. ఏడ్చేసాను. నాకు నా ఫ్రెండ్ ఉంటారు తిరుపతిలో డాక్టర్ గారు, అక్కడికి లెటర్ రాసిస్తాను వెళ్ళి చేయించుకోమని చెప్పారు. వెళ్తానండి అని వెళ్ళాను. అక్కడికి లెటర్ ఇచ్చారు, వెళ్ళి చేయించుకున్నాను. ఆపరేషన్ దివ్యంగా జరిగింది. 2 కాళ్ళు ఒక రోజు చేశారు. చాలా మంచి అద్భుతంగా జరిగింది. బాగుంది. బాగుందండి. ఇప్పుడు బాగా తిరుగుతున్నాను, నడుస్తున్నా, మళ్ళీ ధర్మంలో సేవకి తిరుగుతున్నాను. మాట్లాడలేకపోతాను ఇప్పుడు కూడా, నేను మాట్లాడలేను. అన్ని తెలుసుకుంటాను, రోజు కాన్ఫరెన్స్ చూస్తాను, అన్ని ప్రోగ్రాంలు చూస్తాను. నాకు మాట్లాడే శక్తిని మన ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఈ మధ్య ఇవాళ ఇంత మాట్లాడగలిగాను. అమ్మ భగవాన్ అనుగ్రహిస్తాను. చాలా బాగుంది. జ్యోతికి హోమానికి కూడా వెళ్ళొచ్చాం. థ్యాంక్ యూ అమ్మ భగవాన్. ఓకే అమ్మా. ఓకే. సో ఇప్పుడు మనము ఈరోజు వివాహ ప్రాప్తి, శ్రీ భగవాన్ వివాహాన్ని గురించి ఏం చెప్తున్నారో చూడండి. ఆల్రెడీ మీకు అందరికీ వివాహం అయ్యింది, కానీ భగవాన్ జ్ఞానం వివాహం పట్ల ఏం చెప్తున్నారు అనేది తెలియాలి కదా, టీచింగ్ అనేది తెలియాలి. సో మీకు అప్పుడు జ్ఞానం అనేది నిండుద్ది అనమాట. దానివల్ల మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగి ఉన్నాయో చూసుకోవచ్చు, దాని ప్రకారంగా మనం ప్రేయర్ చేయొచ్చు. వివాహం, ఈరోజు వివాహ ప్రాప్తి. ఈ వివాహ ప్రాప్తి అనేది జరగాలంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వివాహానికి ఉంటే వివాహం కోసం ప్రార్థన చేయండి. లేదంటే మీరు వైవాహిక బాంధవ్యంలో ఏమైనా సరి అవ్వాలి అనుకుంటే, ప్రేమ నిండాలి, స్నేహపూర్వం. చూడండి, వివాహము అనేది ఒక ఫ్రెండ్స్గా అయ్యి ముక్తి కోసము అనేది ఉంది. సో ఏ వ్యక్తి అయినా వివాహం, ఈరోజు వివాహం అంటే వివాహం కొరికే ఉంది అన్నమాట. ఒక జస్ట్ ఏదో వివాహం చేసుకుంటున్నారు, ఒక తోడు, అంత పెద్ద లోతైన తోడు అని ఒక అర్థం కూడా లేదనమాట. ఏదో వివాహం అయింది కాబట్టి, పిల్లలు పుట్టాలి కాబట్టి పుట్టేయాలని అనేస్తున్నారు. కానీ వివాహ బంధం అంటే ఏంటి, అసలు వివాహం అనేది ఆ సంపూర్ణత్వం కోసం ఎలాగా ఇది డిజైన్ అయ్యింది, ఎందుకు మనం మన సనాతన సాంప్రదాయంలో వివాహం అనే ఒక బంధంలో ప్రతి వ్యక్తిని ఒక వయసు వచ్చాక ముడిపెట్టారు అనేది మీకు తెలియాలి. సో ఏ వ్యక్తి అయినా కూడా ధర్మ అర్థ కామ ముక్తి మోక్షాలు అంటే పంచ, సో ఈ 5 అన్నమాట. సో ఈ యొక్క పురుషార్థాలు 4 అనేది మనం చెప్తే, శ్రీ భగవాన్ అవతార పురుషుడు వచ్చి 5వది కూడా యాడ్ చేశారు, ముక్తి అనేది.
సో ఈ ముక్తి లేకుండా మోక్షం అనేది చాలా కష్టం. మోక్షం అనేసి ప్రేయర్ చేసి వదిలేస్తున్నారు, కానీ ఎవ్వరు మోక్షం పొందట్లేదు. మమకారాల్లో ఉండడం వల్ల వారి కుటుంబాల్లో నుండి తిరుగుతున్నారు ఆత్మలుగా. ఇంకా ఎక్కువ చెడ్డగా కక్షగా పెట్టుకున్న వాళ్ళు దయ్యాలు అయిపోతున్నారు. ఇంకా చెడ్డ వాళ్ళైతే ఆత్మలు ప్రేతాత్మలు అయిపోతున్నారు. అంతేకాని చాలా కొద్ది మంది మాత్రమే పైకి వెళ్తున్నారు. చాలా కొద్ది మంది. అది కూడా ఏంటంటే సంపూర్ణంగా మానవ జాతికి సహాయం చేసి మమకారాలు లేనివారు. అది మమకారాలు ఉంటే పైకి రావడం అనేది వీలవ్వదు. సో ఈ విధంగా ఇది ఉంది. సో వివాహము అనే బంధం ఏమిటంటే ఒకరికొకరు తోడు ఉంటూ ఇద్దరు ముక్తి కోసము మోక్షం కోసం తపన పడడం. మోక్ష ప్రయాణం కోసము ప్రయాణించాలి అంటే తనకు ఈ సాధన అనేది చాలా అవసరం. ప్రతిదీ ఒక సాధన అన్నమాట. సో ఒక పుత్రులు కనడం ఒక సాధన, వాళ్ళని పెంచడం ఒక సాధన. వారికి ఆది కాలంలో ఎలా ఉండేదంటే పూర్వకాలంలో ఆ కార్యం అయిన తర్వాత గృహస్థాశ్రమం అనేవాళ్ళు. గృహస్థాశ్రమంలో గృహస్థ సిద్ధాంతాలు ఎలా, సన్యాసికి రూల్స్ ఎలా ఉంటాయో గృహస్థ ధర్మానికి కూడా కొన్ని సిద్ధాంతాలు రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా జీవించాలన్నమాట. అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత బాధ్యతలు అయిపోయాక వారు ఆ ఇంట్లో ఉండకూడదు. వారు తపోవనానికి వెళ్ళిపోతారు అన్నమాట. ఆశ్రమాలు, గురుఆశ్రమాలకు, ఋషులు ఉండే చోట ఆశ్రమాలకు వెళ్ళిపోతారు. ఆశ్రమ ధర్మం పాటించాలట. ఎందుకంటే ఇంకంతా కంప్లీట్ చేసుకున్నాను, నేను ముక్తి కోసం, మోక్షం కోసం. అప్పుడు ముక్తి అనేది లేదు. మోక్షం కోసము తపస్సు చేసుకుంటూ సత్ఫలితాలు చేసుకుంటూ చక్కగా సాధన చేసుకోవాలి, అలాగే ఆశ్రమంలో చనిపోవాలి అనేవాడు. కానీ అలాగే ప్రపంచంలో ఉంటూ ప్రపంచంలో చచ్చిపోవాలని ఎవరు కోరేవాళ్ళు కాదు. ఆ సమయంలో చాలా మర్యాదలు ఉండేవి. ఏ సమయంలో వాళ్ళు రిటైర్డ్ ఉద్యోగంతో రిటైర్మెంట్ కాదు, గృహస్థ ఆశ్రమానికే రిటైర్మెంట్ చెప్పేవారు. అంత బాగా జీవించేవారు. సో అలాగే పుట్టిన తర్వాత 6 సంవత్సరాల నుండి వారు 6 సంవత్సరాల తర్వాత గురుకుల ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు. అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈరోజు భగవాన్ టీచింగ్ ఏదైతే చెప్తున్నారో ఆ టీచింగ్ భగవాన్ ఏమంటున్నారు, ఇప్పుడు కలియుగం అది వీలవ్వదు. కాబట్టి మేము ప్రాసెస్ ద్వారా ఏదైతే అప్పుడు కరెక్ట్ టైంకి జరిగేదో అది కరెక్టు మోక్షము అలాగ చేస్తేనే పొందుతారు. అందుకే ఈ విధంగా మమకారాలు లేకుండా ఇదే ప్రపంచంలో జీవిస్తూ ఇదే ప్రపంచంలో మీరు జీవిస్తూ సో మీరు చేసుకోవాలి అంటున్నారన్నమాట. ఇదే ప్రపంచంలో మీరు జీవిస్తూ మీరు గనక మమకారం లేకుండా ఉంటే వెళ్ళినట్లే. సో అందుకోసం మీరు ఈ బోధనలు అవలోకనం చేసుకోవాలి. బోధనలు అవలోకనం చేసుకుంటూ ప్రక్రియలు హాజరవుతూ జ్ఞానం, మమకారము పోవాలంటే అది పోదు, జ్ఞానం పడాలి. ఎంతో జ్ఞానురాలవ్వాలి. ఎంతో జ్ఞానం పొందితేనే నువ్వు కుటుంబంలో గొడవలు చేసుకోవు, పిల్లలతో మీరు కఠినంగా ప్రవర్తించరు. జ్ఞానం లేకనే ఇలా ప్రవర్తిస్తున్నారు. జ్ఞానం లేకనే జీవితం అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. జ్ఞానం కావాలి. భగవంతుడు స్వయంగా భగవంతుడిచ్చే జ్ఞానము ఈరోజు మనిషి పొందుతున్నాడు. ప్రతి నెల ముక్తి మోక్ష క్లాస్లో ముక్తి కోసము మోక్షం కోసము ప్రిపేర్ అవుతున్నాం. మనం జీవించి ఉండగా ఎంత ఆనందంగా ఉండొచ్చు అనేది హయ్యెస్ట్ జ్ఞానం మనం పొందుతున్నాం. మనం ఆ జ్ఞానం పొందడానికి అర్హత ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు. కానీ భగవాను దుఃఖం మీరు ఉంది అని గుర్తించారు కాబట్టి మీరు అర్హులు అంటున్నారు. మీరు దాని నుండి బయటపడాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు సంపూర్ణంగా అర్హులు అంటున్నారు.
కానీ మనం అది బోధన వింటూ వింటూ పాటిస్తూ ఉంటే మీరు ఉన్నతులైపోతారు. సో అందుకు అమ్మా భగవాన్ ఇంకా మీకు సహాయం చేస్తూ మీ వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి పొందుతూ వివాహ జీవితంలో కూడా అర్థం తెలుసుకొని జీవిస్తూ మీ విషయంలో జరిగిన తప్పులు మీ పిల్లల విషయంలో జరగకుండా మీరు కాపాడుకోవడానికి జ్ఞానం కావాలి. ఈరోజు పిల్లలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకునే స్వేచ్ఛను మీరు ఇవ్వాలి. మీ జీవితం, వాళ్ళ జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. ఎంత తప్పు కదా అది. వాళ్ళు మోక్షం పొందాలి కదా, వారు ముక్తి పొందాలి కదా. అంటే వారు మీకోసం పుట్టారా? కాదు కదా, మీకోసం పుట్టలేదు వాళ్ళు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించడానికి ఒక లక్ష్యం ఉంది, వాళ్ళు అందుకోసం వచ్చారు. కేవలం మీ కడుపు ద్వారా వచ్చారు, మీ ద్వారా వచ్చారంతే. అంతేకాని వాళ్ళ మీద హక్కు మీకు లేదు. వాళ్ళకి సహాయం చేయాలి, ఎదగడానికి సహాయం చేయాలి, ఫ్రెండ్ లాగా ఉండాలి. జీవితం అంతా ఫ్రెండ్స్ లాగానే ఉండాలి, కానీ అధికారం చెలాయించడానికి హక్కు లేదు. సొంతం చేసుకోవడానికి అసలు హక్కు లేదు. కానీ సొంతం చేసుకునే ప్రయత్నములో మీరు మూర్ఖులైపోతున్నారు అంటున్నారమ్మా భగవాన్. సొంతం చేసుకునే ప్రయత్నంలో మూర్ఖులైపోతున్నారు. అదేవిధంగా ఈరోజు భార్యాభర్తల బాంధవ్యం, వివాహ బంధం, పెళ్ళి కాని వారి కోసము ఈ యొక్క కోరిక, అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా జ్ఞానం తెలుసుకోవడానికి ఈరోజు ఈ సంకల్పం వివాహ ప్రాప్తి. సో అలాగా శ్రీ భగవాన్ మనకు ఏం చెప్తున్నారంటే, టోటల్గా వివాహము అనే ఒక బంధంలో భార్య భర్తని సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తుంది, భర్త భార్యని సొంతంగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ ప్రకారంగా వ్యక్తిని జీవించాలని మీరు కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రకారంగా మిమ్మల్ని జీవించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇద్దరు విపరీతంగా కోరుకునేసరికి అదేమవుతుందంటే రిపెల్ అంటారు ఇంగ్లీష్లో, అంటే అలాగా దూరం వెళ్ళిపోతున్నారంట, దగ్గరికి ఆకర్షణ రావట్లేదు. ఆ కోరిక, ఆశ, ఇద్దరిలో విపరీతమైన ఆశ వల్ల అబ్బా చాలు, వద్దు, ఈ బాంధవ్యం నేను మోయలేను, ఈ బాంధవ్యం భారంగా ఉంది అనిపించే లెవెల్లో అయిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని మీరు కంట్రోల్ చేయలేరు. మీరు సహాయకులుగా ఉండాలి కానీ, స్నేహితులుగా ఉండాలి కానీ అంత కంట్రోల్ చేయకూడదు. అంటే భార్య అయినంత మాత్రాన కంట్రోల్ చేయకూడదు, అలా భర్త అయినంత మాత్రాన మీరు కంట్రోల్ చేయకూడదు. భావాలను అర్థం చేసుకొని సహాయం చేస్తూ, మీరు ఒకరికొకరు ప్రార్థన చేస్తూ, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి లోపల, ఎవరి ఎదుగుదల వాళ్ళది, వాళ్ళు ఎదగనివ్వాలి, ఎదగడానికి సహకరించాలి. అది నిజమైన ఒక భార్యాభర్తల ఒక బంధం. కంట్రోల్ చేయడానికి కాదు. ఇట్లా కంట్రోల్ చేస్తూ పోయారంటే, లేదా అతిగా ప్రేమ పెరిగి అటాచ్ అయ్యారన్నా, ద్వేషం పెరుగుకున్నా, లేదా కొంతమంది టూ మచ్ అటాచ్ అయిపోతారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు జీవించలేరన్నంత వాళ్ళ పర్సనాలిటీ అయిపోతుంది. ఆ మరీ అంత పర్సనాలిటీ అయినా అటాచ్మెంట్లో మూర్ఖులైపోతారు మీరు. మూర్ఖులు, ఆ మూర్ఖత్వమే మీకు నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ మూర్ఖత్వం అనేది పోవాలన్నా, ద్వేషం పోవాలన్నా మీరు జ్ఞానం పాటించాలి. టీచింగ్స్ అవలోకనం చేస్తూ ఉండాలి, విపరీతమైన జ్ఞానులు అవ్వాలి. అమ్మా భగవాన్ ముక్తి మోక్ష క్లాస్లో ఇచ్చే జ్ఞానము చాలు మనకి. ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఇవ్వనంత జ్ఞానం, ఏ ఋషికి కూడా ఇవ్వని జ్ఞానం అన్నమాట. అది నింపుకుంటూ 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 జీర్ణం చేసుకుంటూ ఉండాలి, విని వదిలేయకూడదు. విన్నవి ఎలాగా ఒక మీరు ఆవును చూసినట్టయితే, లేదా ఆవు గేదెలు వాళ్ళు చూసి గడ్డి తిన్న తర్వాత ఫస్ట్ తినేస్తారు, అది గొంతులో పెట్టుకుంటారు. ఆ గడ్డిని గొంతులో పెట్టుకుంటారు. ఆ గొంతులో నుండి కామ్గా కూర్చొని మళ్ళీ గొంతులో నుండి
నోట్లోకి తీసుకొచ్చి నములుతుంది. బాగా నమిలి 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 ఆ జ్యూస్ అంతా లోపలికి పోతుంది. అంత చక్కగా, అంటే అంత అవలోకనం చేసుకోవాలి. జ్ఞానం అంతా క్లాస్లో తీసుకొని మళ్ళీ దాసాజీ వివరించిన తర్వాత దాని అర్థం ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది. ఆ తర్వాత తీసుకొని మళ్ళీ అవలోకనంలో ఒక్కొక్క ప్రశ్న అవలోకనం చేస్తూ జీర్ణం చేసుకోవాలి. అది ఎంత జీర్ణం చేసుకుంటే వచ్చే క్లాస్ కల్లా జీర్ణం అయిపోవాలి. అప్పుడు మళ్ళీ ఇంకో జ్ఞానాన్ని హుక్ అనమాట, ఒక జ్ఞానాన్ని నుండి ఇంకో జ్ఞానానికి అమ్మా భగవాన్ లింకులు లాగిస్తారు. ఆ లింకులు మీరు అవలోకనం చేస్తేనే అర్థమవుతుంది. ఆ అవలోకనం చేయకపోతే లింక్ అర్థం అవ్వదు. ఆ లింక్ అర్థమైతేనే మీరు జ్ఞానంతో మీరు ఇన్సైట్ వస్తుందన్నమాట. ఆ ఇన్సైట్ రియలైజేషన్స్ అంటారు. లోపల తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మీరు ఇన్సైట్స్ అంతరంగంలో ఒక జ్ఞానం పుడుతుందన్నమాట. ఆ జ్ఞానం పుడితేనే మీ జీవితం మారుతుంది, మీ ఆలోచన తీరు మారుతుంది, అలాగే మీరు చూసే విధానం మారుతుంది. అప్పటి నుండి మీరు ఎదుటి వ్యక్తి పైన మీరు అదమాయించి చెలాయించారనమాట. అంటే బాగా మీరు డామినేట్ చెయ్యరనమాట. అజమాయిషి చెలాయించటము, అధికారం చెలాయించటం అనేది తగ్గిపోతుంది. అంటే అజమాయిషి చెలాయిస్తేనే మీ భయము, అభద్రతా భావంతో ఎక్కడ జారిపోతాడా ఆ వ్యక్తి లేదా ఆమె జారిపోతుందని మీరు రూల్స్ పెట్టి కంట్రోల్ చేస్తున్నారు. కానీ రూల్స్ పెట్టి కంట్రోల్ చేస్తే నిలుస్తుంది ఆ బంధం? ప్రేమతో నిలుస్తుంది. కానీ ప్రేమతో, సహనంతో ఓర్చుకోవాలి. అలాగే ప్రేమగా మీరు బంధం నిలుపుకోవాలి. ఆ ప్రేమ లేకపోతే ప్రేయర్ చేసుకోవాలి, అమ్మా భగవాన్ని అడగాలి. అడిగి తెలుసుకొని అమ్మా భగవాన్ అద్భుతం చేస్తారు. నెమ్మదిగా ఓర్చుకొని మీరు వెళ్ళాలి. అది వివాహ బంధం. ఎందుకు ఓర్చుకోవాలి? ఓర్చుకోతగినంత వరకు ఓర్చుకోండి. అది ఎలాగా? ఒక్కచోట సరిలేనప్పుడు మీరు ఓర్చుకుంటూ ప్రేమగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుండే మీరు ముందుకి వెళ్ళడం అనేది వీలవుతుంది. భగవంతుని తెలుసుకోవాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ వివాహ బంధంలో మీరు ఉన్నప్పుడు, సో మీరు వివాహమే చేసుకున్నప్పుడు అది వేరే రూల్స్ వస్తాయి. వివాహం చేసుకున్న తర్వాత వివాహానికి సంబంధించిన రూల్స్ పాటించాలి. సో అక్కడ మీకు ఇబ్బంది అవుతున్నట్లయితే అమ్మా భగవాన్ని హోమాలు అడగండి. అలాగే క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయితేనే ఈ వివాహ బాంధవ్యంలో మీరు ఎలా ఉండాలి, మీరు ఎంతవరకు తెలుసుకోవాలనేది మీరు తెలుసుకుంటారు. సో ఇప్పుడు కళ్ళు మూసుకొని పెళ్ళి అవ్వని వాళ్ళు ఎలాంటి భర్త కానీ ఎలాంటి భార్య కానీ కావాలని కోరుకుంటున్నారో పిల్లలు వాళ్ళు కోరుకోవాలి. తల్లిదండ్రులుగా మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు వారిద్దరూ అండర్స్టాండింగ్ బాగుండాలని, వారికి నచ్చిన అమ్మాయి జీవితాంతము ఫ్రెండ్స్ లాగా అందరు చక్కగా ఉండాలని, కుటుంబ బాంధవ్యాలు బాగుంచాలని తల్లిదండ్రులు అంతవరకే కోరేది ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు ఏమీ కోరలేరు. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళే చూస్ చేసుకోవాలి. సో వివాహం అయిన వాళ్ళు ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ భార్యాభర్తల బాంధవ్యాలలో మీరు ఎలా ఉన్నారు, ఎలా డామినేట్ చేస్తున్నారు ఒకరికొకరు, ఆ డామినేషన్ భయం వల్ల, అభద్రత భయం వల్ల ఎలా మీరు ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి కళ్ళు మూసుకొని అవలోకనం చేయండి.
సో ఇప్పుడు మీరు శ్రీ అమ్మా భగవాన్ని కోరండి. అమ్మా భగవాన్, మేము ఈ భార్యాభర్తల బంధంలో ఏ జన్మలో రుణం వల్ల మేము భార్యాభర్తలు అయ్యామో, ఒక స్నేహ బంధం మా మధ్యలో ఉండి మేము ముక్తి కోసము ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి, మాకంతటి జ్ఞానాన్ని ప్రసాదించండి. ఈ బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకునే ఒక స్థితి, ఒకరికొకరు స్వేచ్ఛనిచ్చే ఒక స్థితిని మాలో నింపండి. అంతటి జ్ఞానాన్ని నింపండి అమ్మా భగవాన్. మా వివాహ బంధం ఉన్నతమైన బంధంగా ఎదగాలి. మాకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణాని కోసము మేము ఎదగాలి అని ప్రార్థన చేయండి. అలాగే వివాహం కావాల్సిన వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటారనేది మీ ప్రోగ్రామింగ్ని బట్టి మీరు ఎంచుకుంటారు. మీ యొక్క డిఫెక్టివ్ ప్రోగ్రామ్ ఉంటే, అంటే వినాశకరమైనటువంటి ప్రోగ్రామింగ్ గనక మీ 6 సంవత్సరాల లోపు జరిగి ఉంటే, అది మీరు అలాంటి పర్సన్ దగ్గరికే వెళ్తారు. అలాంటి బంధమే మీకు నచ్చుతుంది, అలాంటి వ్యక్తే నచ్చుతారు. మీరు ఆ నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేంజ్ అయితే తప్ప కరెక్ట్ పార్ట్నర్ రారు. ఒకవేళ మీరు ఈ హోమంలో సరైన పార్ట్నర్ మీకు రావాలి అంటే, మీకు లేని గుణం మీరు ఎంచుకునేప్పుడు, మీరు మగవాళ్ళు అయి ఉంటే ఒక ఆడపిల్లను మీరు సెలెక్ట్ చేసుకునేప్పుడు, మీ భార్యగా సెలెక్ట్ చేసుకునేప్పుడు మీలో లేని గుణం వాళ్ళలో ఉండేలాగా చూసుకోండి అంటున్నారు. మీలో క్రియేటివిటీ లేకపోతే ఆపోజిట్ పార్ట్నర్లో క్రియేటివిటీ ఉండే పార్ట్నర్ని చూడాలి. మీరు మాట్లాడలేని ఒక స్థితి, మీరు సైలెంట్గా ఉంటే బాగా మాట్లాడగలిగే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాగా అపోజిట్ వాళ్ళు మీకు అపోజిట్గా ఉండాలి. అప్పుడే మీరు చేయలేనివి వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయలేనివి మీరు చేస్తారు. ఒకటిగా ఉన్నప్పుడు సంపూర్ణమవుతారు మీరు అని చెప్తున్నారు శ్రీ భగవాన్. సో అలాంటి పార్ట్నర్స్ని కావాలని మీరు కోరుకొని ప్రార్థన చేయండి. ఇప్పుడు మనము హోమ సంకల్ప పూజ మనం ప్రారంభిస్తాము. सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेता श्री भगवते नमः। श्री भगवती समेता भगवते नमः। श्री भगवती समेता श्री भगवते नमः। ओम श्री परंज्योति भगवती भगवान नमः। आवाहयामि स्थापयामि पूजयामि। ओम श्री
परञ्ज्योति भगवती भगवान् नमः ध्यायामि ध्यानं समर्पयामि। उद्यद्भानुसहस्रकोटिसदृशं ज्योतिर्मयं मङ्गलं तप्तकाञ्चन सन्निभम् अगणितगुणैः पूर्णं च चिद्रूपिणम् ब्रह्मा विष्णुमहेशदेवमुनिदिक्पालादिभिः सेवितं भगवन्तं पुरुषोत्तमं च परमात्मानन्द सच्चिन्मयं भूवासं करुणानिधिं नरत्नं धृत्वा महाकरुणया लोकोद्धारणकार्यहेतुजनितं श्रीसत्यलोकाधिपं वैदर्भी निजगर्भपावनकृतं श्रीवरदराजात्मजं जीवाश्रमपतिं शङ्करप्रेषकं पद्मावती नायकं नानावर्णसोऽस्त्रशोभिततनुं श्रीभगवती वल्लभं भगवती दक्षिणसंस्थितं शिवमयं नानार्भुते हर्षदं कारुण्यामृतपूर्णवक्त्रजलजं मन्दस्मितं सुन्दरं पङ्केरुहसमकोमलाङ्घ्रियुगलं भगवत्पदं चिन्तयेत् खं भूमिर्जलवायुरग्निरल्पं चन्द्रार्कनेत्रं प्रभुं श्रीमूर्तिस्थितं वाञ्छितार्थवरदं लीला विनोदप्रियं जीवन्मुक्तिप्रदं च मोक्षवरदम् आनन्दसन्दायिनं वन्देऽहं कलकल्मषघ्नयजितं दीक्षाप्रदं चिन्मयं भक्त्या पूरितभक्तुर्निवसितं भक्तिप्रियं भक्तिदं साक्षात्कार महाप्रसादवरदं एकत्वबोधप्रदं आत्मज्ञानकरं परात्परतरं चानात्ममायाहरं तं शरणागतवत्सलं प्रणमतः भगवन्तमेवाश्रये। ॐ श्री परञ्ज्योति भगवती भगवान् नमः। नवरत्नखचित हेम सिंहासनं समर्पयामि। ॐ श्री परञ्ज्योति भगवती भगवान् नमः। पादयो पाद्यं समर्पयामि, हस्तयो अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, शुद्धोदकस्नानं समर्पयामि, वस्त्रयुग्मं समर्पयामि, यज्ञोपवीतं धारयामि। ॐ श्री परञ्ज्योति भगवती भगवान् नमः। श्री दिव्यचन्दनं समर्पयामि। ॐ श्री परञ्ज्योति भगवती भगवान् नमः। पुष्पै पूजयामि। ॐ जितरोगायै नमः। ॐ जितेन्द्रियायै नमः। ॐ जगन्मातायै नमः। ॐ जगत्सेव्यायै नमः। ॐ जगद्वन्द्यपदाम्बुजायै नमः। ॐ जगद्वन्द्यायै नमः। ॐ जगत्पूज्यायै नमः। ॐ जयश्रियायै नमः। ॐ जयदादिजायै नमः। ॐ जगच्चित्तहर्ये नमः। ॐ ज्योत्स्नायै नमः। ॐ जगत्कल्याणकारिण्ये नमः। ॐ जगत्कर्ण्ये नमः। ॐ जगत्प्रीतायै नमः। ॐ जीवदुःखानुकम्पिन्ये नमः। ॐ जगदोद्धारिण्ये नमः। ॐ जीवायै नमः। ॐ जगदानन्दवर्षिण्ये नमः। ॐ जङ्कारिण्ये नमः। ॐ जगन्नाथप्रियायै नमः। ॐ झुटितायै नमः। ॐ वरप्रदायै नमः। ॐ ज्ञानपूर्णायै नमः। ॐ ज्ञानगम्यायै नमः। ॐ ज्ञानदायै नमः। ॐ ज्ञानरूपिण्ये नमः। ॐ ज्ञानभिक्षाकर्ये नमः। ॐ ज्ञानदर्शिन्ये नमः। ॐ ज्ञानबोधिन्ये नमः। ॐ ज्ञानज्ञातृज्ञारूपायै नमः। ॐ ज्ञानमार्गप्रदर्शिन्ये नमः। ॐ ज्ञानेश्वर्ये नमः। ॐ ज्ञानपूज्यायै नमः। ॐ ज्ञानमार्गपरायणायै नमः। ॐ तेजस्विन्ये नमः। ॐ तपोरूपायै नमः। ॐ तरितायै नमः। ॐ तृप्तायै नमः। ॐ तपःप्रियायै नमः। ॐ तुष्ट्ये नमः। ॐ तुष्टिप्रदायै नमः। ॐ तीर्थायै नमः। ॐ तुष्टायै नमः। ॐ मुक्तायै नमः। ॐ तपोरतायै नमः। ॐ त्वरितायै नमः। ॐ तरुणायै नमः। ॐ तारायै नमः।
ఓం తారిణ్యే నమః ఓం తత్వబోధిన్యే నమః ఓం తమో విధ్వంసిన్యే నమః ఓం తన్వే నమః ఓం తాపత్రయ వినాశిన్యే నమః ఓం తురీయాయే నమః ఓం తాపసారాధ్యాయే నమః ఓం తత్వజ్ఞాన సంప్రదాయే నమః ఓం తిమిరాపహాయే నమః ఓం తీవ్రాయే నమః ఓం తపస్వీ హృది సంస్థితాయే నమః ఓం దయాయే నమః ఓం ధర్మాయే నమః ఓం ద్విజాయే నమః ఓం దివ్యాయే నమః ఓం దీక్షాయే నమః ఓం దీప్తిర్దురారిహాయే నమః ఓం దుర్గాయే నమః ఓం దుష్టాపహాయే నమః ఓం దూరాయే నమః ఓం దేవ్యై నమః ఓం దోష నివారిణ్యే నమః ఓం దృఢాయే నమః ఓం దృఢవృత్రాయే నమః ఓం దేవ్యాయే నమః ఓం దుర్గామయై నమః ఓం దర్పనాశిన్యే నమః ఓం దారిద్ర్య విమోచన్యే నమః ఓం దీర్ఘాయే నమః ఓం దుర్భిక్షధ్వంసిన్యే నమః ఓం దీక్షాప్రదాయిన్యే నమః ఓం దీక్షాయే నమః ఓం శక్తి స్వరూపిణ్యే నమః ఓం దురితాపహాయై నమః ఓం దుష్టఘ్నియై నమః ఓం దుష్టశక్తి భయంకర్యై నమః ఓం ధర్మాయే నమః ఓం ధన్యాయే నమః ఓం ధరాయే నమః ఓం ధారాయే నమః ఓం ధీరాయే నమః ఓం ధూమ్రాయ నమః ఓం ధృతవ్రతాయ నమః ఓం ధాన్యేశ్వర్యై నమః ఓం ధృతీర్యే నమః ఓం ధ్యేయాయే నమః ఓం ధరణ్యే నమః ఓం ధర్మదర్శిన్యే నమః ఓం ధర్మాతీతాయే నమః ఓం ధర్మజ్ఞాయే నమః ఓం ధర్మాతీతాయే నమః ఓం ధర్మమార్గానుగామిన్యే నమః ఓం ధనధాయే నమః ఓం ధనరూపాయే నమః ఓం ధనధాన్య వివర్ధిన్యే నమః ఓం ధర్మాధారాయే నమః ఓం ధర్మనిలయాయే నమః ఓం ధార్మికాయే నమః ఓం ధర్మసాక్షిణ్యే నమః ఓం ధర్మ సంవర్ధినియే నమః ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః ధూపం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః దీపం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః మహానైవేద్యం నివేదయామి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్యే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః తాంబూలం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః కర్పూర నీరాజనం సమర్పయామి హారతి గై కొనుమా మంగళహారతి గై కొనుమా హృదయేశ పరమేశ జగముల నేలే జగదీశ హారతి గై కొనుమా మంగళహారతి గై కొనుమా హరిషడ్వర్గములే హారతిగా హరింపజేయుము ప్రియమారా హృదయేశ పరమేశ జగముల నేలే జగదీశ హారతి గై కొనుమా మంగళహారతి గై కొనుమా నేనను అహమును హారతిగా నీ కర్పించితి మనసారా పరంజ్యోతి
పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పరంజ్యోతి పరంజ్యోతి జ్యోతి జ్యోతి హరే హరే. 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 जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय. जय बोलो सहस्रनाम होम अद्भुताल प्रदात श्री परम ज्योति की जय. ఇప్పుడు నెమ్మదిగా అమ్మా భగవాన్ పాదాలకి నమస్కరించుకుని కూర్చోండి. ఎంతటి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనము రోజు మన ప్రార్థనలు, వివరణ ఇవన్నీ మనము హోమానికి ముందు చేస్తున్నది మీ అచేతన మనసులోకి వెళ్ళి మనం హోమ సమయంలో మనం పూర్తిగా లీనమైనప్పుడు అగ్నిని చూస్తూ మనము చేతులతో మనము ఆజ్యం వేస్తున్నప్పుడు లేదా అటెండ్ అవుతూ ఉన్నప్పుడు ఎంతో అనుగ్రహాన్ని మనం పొందుతాము. ఈ పంచేంద్రియాలు మనం హోమం ద్వారా మనం పూర్తిగా లీనమైనప్పుడు సంపూర్ణ అనుగ్రహం అనేది లభిస్తుంది. అంటే అమ్మా భగవాన్ అక్కడ పరంజ్యోతి అమ్మా భగవాన్ అగ్నిలోకి చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నప్పుడు మనము ఈజీగా మనము ఇన్వాల్వ్ అయినప్పుడు మన లోపలికి వస్తారు. మన అంతరంగంలోకి వచ్చి మన అచేతన మనసులో మనం ఏవేవైతే ప్రార్థనలు చేస్తున్నామో ఆ సమయంలో చెప్తున్నప్పుడు ట్యూన్ అవుతాం. ఆ కనెక్ట్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ మనకి నెగిటివ్ ప్రోగ్రామింగ్ని మార్చి మనకు కావలసిన వరాలు తీరడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన అంతర్యామినికి పవర్ అనేది హోమంలోనే అమ్మా భగవాన్ ఇస్తారనమాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతుంది. సో మళ్ళీ మనము అంతర్యామి శక్తిని పెంచుకుంటూ హోమం ద్వారా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మీరు అపోజిట్ పార్ట్నర్ కొరకు మీకు నిజంగా ప్రేమ ఉందా లేదు అని ఎంతమంది తెలుసుకున్నారు? నిజమైన ప్రేమ లేదని తెలుసుకున్నానండి. నిజమైన ప్రేమ లేదని నేను తెలుసుకున్నాను దాసు. వెరీ గుడ్. నమస్తే దాసాజీ, నేను కూడా తెలుసుకున్నాను దాసాజీ. దాసాజీ నేను కూడా తెలుసుకున్నాను దాసాజీ. ఎస్. సో నేను కూడా తెలుసుకున్నాను దాసాజీ. దాసాజీ నేను కూడా తెలుసుకున్నాను దాసాజీ. లేదు దాసాజీ, లేదు ఇప్పుడే తెలుసుకున్నారు. నేను కూడా. సో నిజమైన ప్రేమ ఉంటే స్నేహ బంధం ఉంటుంది. మనకది నిజమైన బంధం లేదు కాబట్టి అక్కడ మమకారం ఉంది కాబట్టి సొంతం చేసుకోవాలని ఒక ప్రయత్నం లేదా నాకు సొంతం అనే ఒక ఫీలింగ్ వల్ల ఏమవుతుంది, స్వేచ్ఛని ఇవ్వడం లేదు. మనం వెంటనే హర్ట్ అయిపోతూ ఉంటాము. మన ప్రకారంగా వాళ్ళు జీవించాలని కోరుకుంటాము. సో ఇది ప్రపంచమంతా ఒకే ధోరణిలో వెళ్తుంది, మనం కూడా అదేలాగా వెళ్తున్నాం. వాళ్ళకి జ్ఞానం లేదు, తెలీదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. జ్ఞానం లేదు, అనుగ్రహం లేదు, ప్రాసెస్లు లేవు. ఇక్కడ మనకి అమ్మా భగవాన్ ఉన్నతంగా తీసుకెళ్తాను అంటున్నారు. మీరిద్దరూ ఫ్రెండ్స్ అవ్వాలి అంటున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ఒక సొంతం చేసుకోవాలని ఒక ప్రయత్నం లేని బంధం, ఒక ప్రేమ బంధం రావాలి అంటున్నారు. అది కేవలం అమ్మా భగవాన్ ఇస్తేనే వచ్చేది. అయితే
మీరు తెలుసుకోవాలి. మీరు ఎంతెంత మీకు అర్థమవుతుందో అంతంత మీరు ప్రాసెస్కి రెడీ అవుతారు. భగవాన్ చెప్పున్నారు కదా, పీక్ స్టేట్ ప్రాసెస్కి రెడీ అవ్వాలి. పీక్ స్టేట్ ప్రాసెస్కి రెడీ అవ్వాలంటే ఫస్ట్ మీకు వచ్చేటువంటి ఆ పెయిన్లో నిలవాలి. దుఃఖమే లేదని పారిపోవద్దు, దుఃఖం ఉందని గుర్తించాలి. నేను పారిపోతున్నాను అని గుర్తించాలి. ఎవరెవరైతే దుఃఖం లేదు అని అనుకుంటున్నారో, మాయల్లో ఉన్నారో, మీకు అన్ని పనులు తీసేసి కూర్చోబెడతాం. అప్పుడు తెలుస్తుంది మీకు దుఃఖం ఉందా లేదా అని. ఇప్పుడు మీరు ఏ పని చేయకుండా మిమ్మల్ని కూర్చోబెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు పనులు ఉన్నాయి, అది ఇది పెట్టుకొని ఎస్కేప్ అయిపోతున్నారు కదా. ఏడుపు వస్తుంది దాసోజీ. తర్వాత దుఃఖం లేదు లేదనుకొని మాకు ఇప్పుడే లేదండి, మాకు అన్నీ బాగైపోయాయి అని వెళ్తున్నారు. లేదా ఆ పనులన్నీ వెళ్ళిపోతే ఏమైపోతారు? ఒకేసారి అంతా వచ్చేస్తే అన్ని పనులు ఖాళీ అయిపోతే అప్పుడు ఏమైపోతారు? గుర్తించాలి కదా ముందే. అంత ఇది పీకల వరకు వచ్చిన తర్వాత గుర్తిస్తే ప్రయోజనం ఉండదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా రకరకాల వ్యసనాలకు అలవాటు అయిపోయి బానిసలు అయిపోయి ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ అయిపోతారు. మీకు ప్రాసెస్లు జరుగుతున్నప్పుడు చక్కగా మీరు అవలోకన గ్రూపులో జాయిన్ అయ్యి లోపల అంతరంగం గురించి తెలుసుకుని చూసుకోవడం అనేది రావాలి. సచేతనం అవ్వడం రావాలి. ఎరుక స్థితి వరకు రండి. మిగతాది ప్రాసెస్లో అమ్మా భగవంత్ హయ్యర్ ప్రాసెస్లో చూసుకుంటారు. సో జీవితంలో తప్పించుకోకండి. మళ్ళీ ఆ జీవితం రాదు. ఒక రోజు పోయిందంటే మన జీవితంలో ఒక రోజు వెళ్ళిపోయింది. ఒక నెల గడిచిందంట, ఆ నెల మళ్ళీ తిరిగి రాదు. వయసు పెరుగుతూ ఉంది, అది రాదు, మళ్ళీ మన చాప్టర్లో రాదు. వయసు వెళ్ళిపోయిన తర్వాత మనం సేవ చేయాలన్నా సేవ చేయలేము. ఉన్నప్పుడే సేవ బాగా చేసుకోవాలి, సత్కర్మ బాగా సంపాదించుకోవాలి. అమ్మా భగవాన్ నేను ఎలా ఉన్నా నా చెయ్యి వదలొద్దమ్మా భగవాన్ అంటున్నాం. చక్కగా అందరూ అంటున్నారు, వదలరు. కానీ చూసుకోవడం కూడా రావాలిగా, జ్ఞానం పట్టుకోవడం రావాలిగా. జ్ఞానం గోరుముద్దల్లాగా తినిపిస్తున్నారు కదా శ్రీ అమ్మా భగవాన్. మింగడానికి ఏమైంది? అవలోకనం అనేది మీరు జీవితంలో చేసుకోవాలి, లేదంటే ప్రయోజనం లేదు. అలాగే 10% ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసి ఇంకా చక్కగా జ్ఞానం పొందుతూ హోమాలు చేసుకుంటూ మీరు ముందుకు నడవాలి. అప్పుడే మీ జీవితము వృత్తి వ్యాపారాల్లో లాభాలు చూడడం అనేది జరుగుతుంది. ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతారు. సో ఇంకా కొత్తగా ఎవరెవరైతే వస్తున్నారో వారు ఇంకా మరి ఏరియా లీడర్లతో మీరు అవలోకనం గ్రూపులలో జాయిన్ అయ్యి తెలుసుకోండి. కొత్త వాళ్ళు అవలోకనం గ్రూప్లో జాయిన్ అవుతున్న వాళ్ళు ఎంతమంది అమ్మా? ధర్మాల్లో జ్ఞానం తెలుసుకుంటూ, మీ గురించి మీరు తెలుసుకుంటూ, కుటుంబంలో ఎలా నిలుపుకోవాలి అనేది ఎంతమంది తెలుసుకుంటున్నారు? ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? వాళ్ళు మాట్లాడండి. నాకు అర్థమవుతుంది దాసాజీ. ఇసపాలెం విజయ దాసాజీ. విజయ నరసరావుపేట. ఓకే, నెక్స్ట్. మీరు చెప్పండి కొత్త వాళ్ళు, మీ ఏరియా పేరు, మీ పేరు. విజయవాడ నుంచి దాసాజీ, పద్మప్రియాన్ని. నాకు అర్థమవుతుంది దాసాజీ. వెరీ గుడ్. ఏ టీం అమ్మా?
జ్యోతి మా టీం దాసాజీ. ఓకే, సరే. నెక్స్ట్ అమ్మా. విజయవాడ సుజాత దాసాజీ, మీకు అవలోకనం చేస్తాను దాసాజీ, అర్థమవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు లేరా? నమస్తే దాసాజీ, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. దాసాజీ దాసాజీ వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. నేను కొత్తగా జాయిన్ అయ్యాను దాసాజీ, నాకు అర్థం అవుతున్నాయి, రోజు క్లాసులు ఫాలో అవుతున్నా, కొత్తగా నేర్చుకుంటున్నా అన్ని. ఓకే, వెరీ గుడ్. మీరు ఏ టీం అది ఎవరమ్మా మీ లీడరు? శ్రీధర్జీ, విజయవాడ శ్రీధర్జీ. వెరీ గుడ్, వెరీ గుడ్, సంతోషం. నెక్స్ట్ నర్సరావుపేట నుండి ఉన్నారు, జ్యోతి గారి ఏరియా గాంధీనగర్ నుండి ఉన్నారు, తర్వాత 1 టౌన్ శ్రీధర్జీ దగ్గర నుండి. నెక్స్ట్ ఇంకెవరెవరు? బాగా అర్థం అవుతుంది దాసాజీ, నేను మల్లేశ్వరం దాసాజీ. మీరు కాదమ్మా, కొత్త వాళ్ళ గురించి కదా నేను అడుగుతున్నాను. మీరు పాతవారు ఎన్నో క్లాసెస్ ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు కొత్త వాళ్ళకి వాళ్ళ అవలోకన గ్రూపుల్లో ఉంటున్నారా, వారికి అర్థమవుతుందా, వాళ్ళ లైఫ్ తీర్చిదిద్దుకోగలుగుతున్నారా అని అట్లా అది మాట పడద్దా, మ్యూట్లో తీయాలి, పడద్దా? హలో చెప్పండి అమ్మ, నేను గౌతమిని, మాది మార్కాపురం. మొన్న ఒక పెద్ద గాలి వాన వచ్చిందమ్మా, అసలు భయం, చాలా భయం వేసింది. బాబుని పెట్టుకుని మేము బయట వచ్చి పడుకున్నాము. నేను అమ్మ వచ్చి భగవానికి దండం పెట్టుకుంది. అయ్యా ఇట్లా ఉన్నాము, మా పరిస్థితి ఇట్లా ఉంది, ఈ బాబున్నాడు, చాలా చాలా ఇదిగా ఉంది, ఈ గాలి పోవాలయ్యా అని దండం పెట్టుకుంది అమ్మ. తర్వాత నేను వచ్చి పెట్టుకున్నాక అమ్మ 2 నిమిషాలు అసలు గాలి లేదమ్మా, ప్రశాంతంగా ఉంది. ఇక నాకు నిద్ర పట్టక అట్లాగే పడుకున్నా, ఒకవేళ మళ్ళీ వస్తుందేమోనని. కానీ నాకు టీవీలో నిద్రపోయి ఆయనమ్మ 2 నిమిషాలే నిద్ర పట్టింది బాగా. ఆ నిద్రలో అమ్మ కనకదుర్గమ్మ రూపంలో టీవీ దగ్గర ఎదురుగా కూర్చుని అసలు బంగారము డబ్బు అసలు ఎలా వస్తుందంటే అలా వస్తుంది. అమ్మ లేమ్మా, అమ్మ వచ్చిందమ్మ లేమ్మా అంటుంటే అమ్మ లెవెల్ ఎంతకి నా నోరు రావట్లా, బయటికి రావటానికి పిలవటానికి. నేను ఇది మా ఏప్రాలకి చెప్పాలని అసలు ఎంత ఇదిగా ఉన్నానమ్మా, నేనేమో చెప్పలేకపోయాను. నా దాంట్లో బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ వేసుకున్నాక నేను చెప్దాము అనుకున్నా. ఏప్రాలు శ్రీలక్ష్మి, తాతిరెడ్డిపాలెం. ఓకే, నాకు చాలా చాలా నేను కొత్తగా చేరానమ్మా. నేను మొన్న సేవకు కూడా వచ్చాను, 4 రోజుల సేవకి. చాలా సంతోషం అమ్మా. చాలా చాలా చూపిస్తున్నారమ్మా అమ్మ భగవాను నాకు. అలాగే నాకు కోర్టులో ఉన్నది అది కూడా నాకు అమ్మ భగవాన్ ఇది అయిపోతే నేను హోమం రేపు వచ్చే హోమానికి కట్టుకోవాలి. హోమానికి కట్టుకునే ఇది నాకు కల్పియాలి. 15వ తారీఖు నాకు కోర్టు ఉందమ్మ వాయిదా. అది అయిపోయినాక నేను హోమాకి నవ్వుతావు రావాలని నాకు కోరిక అమ్మ. అది ఎట్లాగైనా కట్టాలి అని. నా దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదు అని అనకూడదు. ఆ టయానికి ఎలా అమ్మ భగవాన్ నాకు ఇది చేస్తారో రోజు నేను మీది చెప్పేది వింటనే ఉన్నా. కానీ నాకు చాలా చాలా అసలు ఎంత ఇదిగా అంటే అంత కొన్ని ఇంట్లో ఇవి కూడా జరుగుతున్నాయి. అయినా సరే దాన్ని పట్టించుకోకుండా అమ్మ ఉంది, నాకు నాన్నున్నారు, నా సొంత తండ్రి చనిపోయారు, అయినా నాకు ఈ నాన్నున్నారు. నేను అడిగితే ప్రతిదీ ఇస్తారు. నేను తండ్రిని ఎలా చెప్పుకుంటున్నానో అట్లా. అలాగే నా ఏప్రాలను కూడా నేను అంత గౌరవంగా చూస్తానమ్మా. నాకు అమ్మ భగవాన్ తల్లిదండ్రి తర్వాత నా ఏప్రాలు. సంతోషం. ఇప్పుడు అందరు విన్నారు కదా, మీకోసం ప్రేయర్ చేస్తారు. మీకు ఇంకా బాగా కోర్టు కేసులు అమ్మ భగవాన్ మీకు అనుగ్రహం ఇవ్వాలని మేము ప్రేయర్ చేస్తాం. తప్ప నాకు ఇదేమి లేదమ్మా. అదే నాకు అసలు ముందు ముఖ్యం. అది వచ్చేస్తే నేను అమ్మ భగవానికి నేను చాలా చాలా అసలు నా ఇది నేను అక్కడ చేసుకోవాలని అమ్మ, సేవ చేయాలని నాకు బాగా కోరిక అమ్మ. ప్రతి సేవలో ఉండాలని కోరిక. అలాగే. నమస్తే దాసాజీ. నమస్తే అమ్మా. దుండిపాలెం నుంచి సామ్రాజ్యాన్ని మాట్లాడుతున్నాను.
చెప్పండి సంభాషణ. బుధవారం నాడు శ్రీనివాజీ వాళ్ళు తెనాలి నుంచి 5-6 వచ్చారండి. మా అదే అఖండ నామం చేయటానికి పిలుచుకున్నాను. పిలుచుకున్నారు, సంతోషం. ఆ రోజు 3 భజనలు చేశారండి. తర్వాత నామం మొదలు పెట్టారు. 2 నిమిషాలకే కళ్ళు నాకు మూతలు పడిపోయినాయి తెలియకోకుండా. కానీ నామం పలుకుతున్నా, పలుకుతుంటే భగవాన్ అంటే చిన్న పాఠమేమన్నా బయట పెట్టామండి, పెద్ద పాఠమే లోపలేముంది. భగవాన్ నాక్ష్యం చేశాడండి దాసాది. అసలు స్లోగా చేస్తుంటే స్లోగా వేస్తున్నాడు అంగు. నామం దాసాజీ స్వీట్ గా పెరుగుతుంటే స్వీట్ గా చేస్తున్నాడు. అసలు ఏమి నాట్యం చేశాడండి దాసాది గారు. నాకు నైట్ 1:30 అయినా కూడా అదే స్థితిలో ఉండి నాకు అస్సలు నిద్ర పట్టలేదండి. ఎంత నాట్యం చేశాడంటే అసలు అంగేందండి సపాటా కలర్ చక్క ఆ గీరలదే. నిన్న ఫోటోలో కూడా అదే వచ్చింది. నేను రామలక్ష్మి గారి కాడ సేమ్ ఇదేనండి అని చెప్పుగా నేను ఆ రోజే చెప్పాను. మళ్ళీ నిన్న రామలక్ష్మి గారికి పంపించాను నేను. అసలు అంగేందండి, అసలు అంగు ఇలా ఈ అంగే తీసేసి తిప్పుతున్నాడు, ఈ అంగే తీసేసి తిప్పాడు. అసలు చెప్పు. నేను నాట్యం చేసిన కాడ ఇంట్లో మేము బయట చేస్తున్నాము, లోపల నాట్యం చేస్తున్నాడు. అమ్మ అయితే లేదు, ఎవ్వరు లేరు, ఒక్కడే నవ్వుకుంటా ఏం నాట్యం చేసాడు. అసలు నేను అన్నడు ఎరగనండి అసలు ఆ నాట్యం ఆయన అట్ట చేయటము. నేను అసలు పని చేస్తున్నా, కొనుక్కున్నా, ఏం చేస్తున్నా అదే లోకం అయిపోయిందండి ఈ 3 రోజుల నుంచి. సంతోషం, అంత చైతన్యం ఇచ్చారు అసలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. ఒక్కసారి మిమ్మల్ని చూస్తా అమ్మా. అది వీడియో వీలైతే తీయండి అమ్మా, చూస్తాను. నాకు తెలియదు అండి. అమ్మాయి తీపిస్తా, తీయించండి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. నమస్తే దాసాజీ. నమస్తే. నా పేరు సత్యవతి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. జ్యోతి మేడం టీం దాసాజీ. నేను ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి భగవాను నాకు అసలు మామూలు చైతన్యం ఇవ్వలేదు. మేడము నాకు జ్యోతి మేడం చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను హోమాకి రావడానికి కూడా అసలు దారి ఎలా అంటే అలా చూపిస్తున్నారు భగవాను. నేను సహస్రనామ హోమానికి కూడా వస్తున్నాను. మీరు చెప్పేది ప్రతిదీ డైలీ వింటున్నాను, దీపం కూడా పెట్టుకున్నాను. చాలా చైతన్యం వచ్చింది నాలో. అయితే అంతకు ముందు కన్నా ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను, నా పిల్లలు, నా భర్త ప్రతిదీ మీరు చెప్పే ప్రతి మాట, ఇదివరకు ఉన్న లైఫ్ వేరు, ఇప్పుడున్న లైఫ్ వేరు. ప్రతిదీ చేంజ్ తీసుకొని నేను భగవాన్ పాదాలను పట్టుకొని నడుస్తున్నాను దాసాజీ. నాకైతే చాలా అద్భుతంగా ఉంది దాసాజీ. మనసు అనేది, ప్రశాంతత అనేది నేను ఇందులోకి వచ్చాక తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దాసాజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఓకే, ఇంకెవరైనా ఉన్నారమ్మా? నమస్తే దాసాజీ. నమస్తే అమ్మా. దాసాజీ, నా పేరు అరుణ దాసాజీ, కైకలూరు మాది. మా గ్రూపు మాది సునీల అండి, మెంబర్షిప్. ఎవరిది? సునీల గారు. ఆవిడ చెప్పాకే నేను అసలు ఈ క్లాసెస్ వింటాం, నాకు అసలు అనుభవాలు కానీ, నాకు ఏదైనా ఏ రోజైనా సరే నాకు ఇలా కావాలి భగవాన్ అని అనుకుంటే ప్రతిదీ అవటం, పని విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అన్నీ కూడా ఆ అమ్మని, ఆ తండ్రిని అలా కోరుకున్నాక చాలా 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 బాగుంది దాసాజీ. అసలు ఇంకా నాకు అవలోకనం, ఇంకా నేను అవలోకనం చేసుకోవాలి. నాకు మాత్రం ఇప్పుడు వరకు కూడా జరిగిన అన్ని కూడా అసలు ఆ అమ్మ దయ వల్ల, తండ్రి దయ వల్ల నాకు అన్ని కూడా చాలా ఆనందంగా ఉంది. చిన్న విషయాలైనా సరే నేను ఎంతో బాధపడిపోతాను, నేను తట్టుకోలేను. అలాంటిది నాకు చాలా చాలా అసలు తలుచుకోగానే నేను ఏదనుకుంటే అది వెంటనే రాసాజీ. వెరీ గుడ్. ఇంకా మీరందరూ కూడా భక్తి జ్ఞాన యజ్ఞాలకు వచ్చేయాలమ్మా. కొత్తగా ఎవరు వచ్చారో మీరు ఇంకా బాగా జీవితాంతం ఉండాలి ఈ ఆనందం. మీకు పనులను ఈరోజు కాదు, జీవితాంతం జరగాలి. మనము కొన్ని జరగకపోయినా అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే అవి కూడా పెద్ద పెద్దవి కూడా అమ్మా భగవాన్ ఇంకా అందరి జీవితాలు చూసుకోబోతారు. కంప్లీట్గా చేయబోతున్నాను. అయితే మీ జ్ఞానంతో ఉండాలి, బాగా క్లాసులు అటెండ్ అయ్యి, మీరు హోమాలు అటెండ్
ఉంటేనే ఇవి వీలవుతుంది అనమాట. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారమ్మా కొత్త వాళ్ళు? ఓకే. సామ్రాజ్యం గారు అంటే చూడాలన్నారు కదా ఎవరని, ఒకసారి మీకు చూపిస్తాం స్పాట్లైట్. తిను సామ్రాజ్యం గారంటే తిను అంగన్వాడీ ఆయాగా చేసుకున్నారు. ఇది చట్టం ఎక్కడే చేశాడండి, ఇక్కడే ఈ కాలు ఎట్టు తిప్పుతున్నాడండి, ఈ కాలు అసలు నేను చెప్పలేనండి అంత ఆనందాన్ని. నేను అసలు ఈ 3 రోజుల నుంచి నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆ ఆనందం నవ్వు అండి, చిరునవ్వు, ఆ నవ్వేంది, ఆ అంగేంది, అసలు ఆ నాట్యం ఏంది, అసలు మళ్ళీ నేను నామం పలుకుతున్నా, మళ్ళీ కళ్ళు తెరిస్తే మళ్ళీ వేయడేమోనని నేను కళ్ళు తెరవకుండా నేను చూసుకుంటా ఉంటాను. ఎంత భాగ్యాన్ని ఇచ్చిన మీ అందరికి, దాసాది గారికి, అమ్మ భగవానికి మేము ఎంత పుణ్యం చేసుకున్నామండి. అమ్మ కొన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకదు ఆ భాగ్యం. మేము ఈ ధర్మాలో ఉంటామని కొన్ని కోట్లు విలువ చేసుకుంటే మేము ధర్మాలో ఉంటామమ్మా భగవాన్. సంతోషం. థ్యాంక్స్ అమ్మా, మీకు కూడా మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతం. ఆ రోజు కూడా అందరికి పాదాభివందనం చేసుకుని మీరందరూ వచ్చి నాకు ఇలా నామం పలికి నాకు భగవాన్ నాశనం చేసుకుంటూ చూసినందుకు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారని వాళ్ళకి అందరికి కూడా నమస్కారం పెట్టుకున్నా నేను. మంచిదమ్మా, సంతోషం. చాలా చాలా సంతోషం. చాలా పాత వాళ్ళందరికి ఆనందం వస్తుంది కొత్త వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. అలాగే ఇప్పటి నుండి ప్రతి ఒక్క టీము నుండి కొత్త వాళ్ళను వాళ్ళు ఎలా అవలోకనం చేస్తూ వాళ్ళు డెవలప్ అవుతున్నారో పలకాలి. మన కాన్ఫరెన్స్ 8కి పూజ అయిపోతుంది. 8 నుండి 8:30 వరకు వాళ్ళు కొత్త వాళ్ళు పలికేది ఉంటుంది. ఓకే, ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్తే అమ్మా భగవాన్ శరణ్. మా అబ్బాయి పుట్టినరోజు సాటర్డే కాన్ఫరెన్స్ లేదనుకోవద్దు, రేపు ఉంటుంది, సండే బ్రేక్ ఇస్తాను. ఓకే, నమస్తే అమ్మ భగవాన్ శరణ్. థ్యాంక్ యూ.